Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when Jesus was crucified, he died on the cross and they took to the garden tomb and then they buried Jesus. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, సిలువలో ఆయన ప్రాణం పెట్టిన తర్వాత సమాధి తోటలోకి తీసుకుని వెళ్ళి అక్కడ యేసు ప్రభు వారిని సమాధి చేశారు. And then all the disciples, they were crying and they were in grief. శిష్యులందరూ కూడా యేసయ్య గురించి ఏడుస్తూ ఎంతో దుఃఖములో వారు నింపబడి ఉన్నారు. Saying, oh, we lost our savior. మా రక్షకుడిని మేము కోల్పోయాము. But Jesus said, I will rise again. అయితే యేసయ్య అన్నారు, నేను మరలా తిరిగి లేస్తానని చెప్పారు. Within 3 days I am going to rise up. 3 రోజుల్లో నేను మరలా తిరిగి లేస్తాను అని యేసు ప్రభు చెప్పారు. And unbelievers, they believed that. అవిశ్వాసులు దాన్ని నమ్మారు. Because when Jesus died on the cross, there was an earthquake. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టగానే భూకంపం కలిగింది. And something was marvelous change in a climate. మరి వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు కలగడం వారు గమనించారు. Till that time they were thinking they are crucifying only a person. అప్పటి వరకు కూడా ఒక వ్యక్తిని, సాధారణమైన మనిషిని సిలువ వేస్తున్నాం అనుకున్నారు. When Jesus died on the cross, immediately there was a great earthquake. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి మరణించగానే గొప్ప భూకంపం కలిగింది. One side in the temple of God, the curtain from a holy place to the most holy place, the curtain was cut down, or the veil was completely torn from top to down. మరొక ప్రక్క దేవాలయంలోని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలమునకు వేరు చేస్తున్న దేవాలయపు తెర పైనుండి క్రిందకి మధ్యలో అది చిరిగిపోయింది. And then there was a darkness all over the nation. ఆ దేశమంతయు కూడా చీకటి అంధకారం కమ్మింది. And they couldn't see sun. వారు సూర్యుడిని చూడలేకపోయారు. No more light. అక్కడ వెలుగే లేదు. That was afternoon 3 o'clock. అది మధ్యాహ్నం 3 గంటల సమయంలో Completely become dark. పూర్తిగా చీకటి అందుకున్నది. So the climate, even the space responded to Jesus' death. He is the creator. వాతావరణం అనగా ఆకాశం, అంతరిక్షం అంతా కూడా ఆయన సృష్టికర్త అని ఆయన మరణానికి స్పందించింది. Earth saluted Jesus, you are the creator of me. భూమి, నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవు అని ఆయనకు వందనం చేసింది. And nature, whole nature was afraid of that. ప్రకృతి అంతా కూడా దానికి భయపడింది. And nature said, you people, don't you know that whom you crucified, he is your savior. ప్రకృతి అంటున్నది ఆ విధంగా చేస్తూ, మీరు ఎవరిని సిలువ వేస్తున్నారో మీకు తెలియదా, ఆయన మీ రక్షకుడు అని ప్రకటించింది. Then what happened? తర్వాత ఏం జరిగింది? They buried Jesus. యేసయ్యను వారు సమాధిలో పెట్టారు. You know, Arimathai, the rich man, came forward and said, I will take the body of Jesus. ధనవంతుడైన అరిమథయి వచ్చి, నేను యేసు శరీరాన్ని, దేహాన్ని తీసుకువెళ్తానని అడిగాడు. Rich people, use your money for God's work. ధనవంతులారా, యేసు కొరకు, దేవుని సేవ కొరకు మీ ధనాన్ని వినియోగించండి. You are already rich enough. మీరు సమృద్ధిగా ధనవంతులుగా ఉన్నారు. What are you going to do with that? మరి ఆ ధనంతో మీరు ఏం చేయబోతున్నారు? Serve Jesus. యేసయ్య సేవ చేయండి. Luke chapter 8 verse 1 to 7. లూకా 8 మొదటి నుంచి 7 వచనాలు చూడండి. Hannah, Susanna, all of them, they were rich people. They came forward and they conducted meetings. They spent their money for work of God. Luke chapter 8. లూకా 8వ అధ్యాయంలో హన్నా, సూసన్న వారు ఇంకా అనేకులు వారు తమ ఆస్తులతో కూడా దేవుని సేవ పరిచర్య చేయుచు యేసయ్య సేవ చేస్తూ వచ్చారని వాక్యం సెలవిస్తుంది. So the rich man Arimathai, he also came forward. అరిమథయి ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఆయన కూడా ముందుకు వచ్చాడు. He said that I will spend money for this. దేని కొరకు ధనాన్ని వినియోగిస్తానని చెప్పాడు. I'll use my garden tomb, everything for Jesus. ఆ తోటలో చేసిన సమాధి అంతటిని కూడా యేసయ్య కొరకు వాడుతాను. He gave to Jesus. యేసుకు ఆయన ఇచ్చాడు. Then within 3 days Jesus gave back. 3 రోజుల్లోనే యేసయ్య మరలా తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. If you give anything to Jesus, నీవు ఏదైనా యేసయ్యకి ఇస్తే he will give you back. మరలా తిరిగి ఆయన నీకు ఇస్తాడు. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? How many days Jesus used that? ఎన్ని రోజులు వాడుకున్నాడు సమాధిని యేసయ్య? Friday, Sunday morning. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయకాలం. And immediately Arimathai, you gave me this wonderful tomb, now take it back. వెంటనే అరిమథయి, యోసేపు, ఇదిగో నీవు ఈ యొక్క సమాధి నాకు ఇచ్చావు కదా, మరలా తిరిగి తీసుకొని యేసయ్యకి ఇచ్చేశారు. Many times we think that if we give to Jesus, if we spend for Jesus ministry, we may lose it. No, my brother, you will gain it, you will get it. అనేక మాట్లాడుకుంటాం, దేవుని సేవ కొరకు ఇస్తే, దేవుని పరిచయంలో వాడితే మనం నష్టపోతామేమో అనుకుంటాం. లేదు నా సహోదరులారా, మీరు తిరిగి లాభం పొందుకుంటారు. Giving to ministry, మరి పరిచర్యలోనికి, giving to God, దేవునికి ఇచ్చుటలో it's always blessing. అది ఎప్పుడు దీవెనకరమే. రోమా సైన్యము వాళ్ళు అనుకున్నారట, పిలాతు గారు యేసు ప్రభు తిరిగి లెగుస్తానన్నాడు, ఆయన లేవకుండా ఓ పని చేద్దాం, లోపలే ఉంచేద్దామండి, మిలిటరీ వాళ్ళని కాపలా ఉంచుదాం. ఎందుకు అంటే, ఆయన బయటకు వచ్చాడంటే మీ పని నా పని అయిపోద్ది. మనమే కదా సిలువేశాం. ఆయన సిలువలో ప్రాణం విడవగానే భూకంపం వచ్చిందంటే ఆయన మామూలు మనిషి కాదు. రెండవది, ఆకాశం అంతా డార్క్గా చీకటి అయిపోయిందంటే ఆయన మామూలు మనిషి కాదని భూమి యేసుప్రభు వారు మరణించగా సెల్యూట్ చేసింది. ఆకాశము, అంతరిక్షము కూడా సెల్యూట్ చేసింది, ఆయనకి నమస్కరించాయి. ఇప్పుడు ఆ ప్రభు తిరిగి లెగిస్తే మనమంతా పారిపోవాల్సిందే, ఇక్కడ మనం కనబడడానికి అవకాశం ఉండదు. ఆ ప్రభు తిరిగి లేవకుండా ఏం చేయాలంటే, బయట మిలిటరీ వాళ్ళని పెట్టండి అంటే, మీ చేతుల్లో ఉన్న మిలిటరీ వాళ్ళని తీసుకెళ్ళి పెట్టమని మిలిటరీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ మిలిటరీ వాళ్ళు, రోమన్ మిలిటరీ వాళ్ళు ఏంటి, లోపల ఉన్న యేసు ప్రభు వారు బయటకు వచ్చినా, ఆదివారం కదిలి బయటకు వస్తున్నా వీళ్ళు ఏం చేయాలి, రాయిని గట్టిగా అడ్డుకోవాలి. ఈ మిలిటరీ వాళ్ళు అనుకుంటున్నారట, ప్రభు అంట లెగుస్తాడంట,
లెగిస్తే మనం బయటికి పోనిస్తామా? ఇలా మనం బయటికి పోనిద్దామా? రాయడ్డుందన్నా తర్వాత మనం ఉన్నామన్నా అనుకుంటున్నారు వీళ్ళు. ఈలోగా ఆకాశం నుండి ఒక దూత వచ్చింది. ఒక్క దూత అనండి, ఒక దూత వచ్చి రాయి పక్కన నిలబడగానే ఈ సైనికులకి ఆ దూతను చూడగానే వణుకు భయము కలిగి వాళ్ళ మోకాళ్ళు ఒకదాన్ని ఒకటి కొట్టుకున్నాయంట. చేతులు చప్పట్లు కాదు, ఏం చప్పట్లు కొట్టాయి? మోకాళ్ళు చప్పట్లు కొట్టి బతుకు జీవుడా అంటూ ఆయుధాలన్నీ అక్కడ పారేసి పరుగు పారిపోయారు. ఆ దూత వచ్చి అక్కడ నిలబడగా వాళ్ళు సీల్ చేసినటువంటి రాయి పూర్తిగా అది బ్రేక్ అయిపోయి రాయి తనకు తానే దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. దూత నిలబడిందంటే రాయిని కూడా తీలా. దూత నిలబడగా రాయి తనకు తానే దొర్లుకుని పక్కకు వెళ్ళింది. ఈలోగా ప్రభు సమాధుల నుండి తిరిగి లేచాడు. Jesus risen from the death and he is in front of you. యేసయ్య మరణం నుండి తిరిగి లేచారు. ఇప్పుడు యేసయ్య నీ ముందే ఉన్నారు. He is in front of you. ఆయన నీ ఎదుటనే ఉన్నారు. Why he came out? ఎందుకు ఆయన బయటకు వచ్చారు? To wipe away our tears, మన కన్నీళ్లు తుడిచివేయడానికి, to take away our sorrow, మన దుఃఖాన్ని తొలగించడానికి, to give us eternal life, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, to open heavens for us, మన కొరకు పరలోకాన్ని తెరవడానికి, to bless all of us, మనలందరిని ఆశీర్వదించడానికి, to give us victorious life. మనకి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. He is there in the tomb. ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నట్లయితే who will set us free? మనకి ఎవరు విడుదల ఇస్తారు? Who will wipe away our tears? మన కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? Who will bless us? మనల్ని ఎవరు ఆశీర్వదిస్తారు? So only Jesus can do that. కానీ యేసు ఒక్కరు మాత్రమే అలా చేయగలరు. That's why he risen from the death. అందుకే ఆయన మరణం నుండి తిరిగి లేచారు. What is the power that we are receiving by the resurrection? పునరుత్థానం ద్వారా ఇటువంటి శక్తిని మనం పొందుకుంటున్నాం యేసయ్య పునరుత్థానం ద్వారా. The first point, మొట్టమొదటి అంశం రాసుకోనండి. by the resurrection of Jesus Christ, యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా we are receiving a power. మనం ఒక శక్తిని పొందుతూ ఉన్నాం. It is a converting power Jesus is giving to us. యేసుక్రీస్తు వారు మనం మార్పు నొందే శక్తిని ఆయన అనుగ్రహిస్తున్నారు. It converts our life. అది మన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. It will change our life. అది మన జీవితాన్ని మారుస్తుంది. Converting, that means we convert from sinful to sinless. మనము పాపము నుండి పాపరహితులుగా మార్చబడుతూ తీర్చబడుతున్నాం. Some people say Christian people are converting people. కొంతమంది అంటూ ఉంటారు ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అన్నట్లుగా అంటారు. Yes, of course, it's converting from evil to good. మార్పు ఉంటుంది నిజమే. అది ఎలాంటి మార్పు అంటే చెడు నుండి మంచిలోనికి మార్పు. Evil habits to good habits. దురలవాట్ల నుండి మంచి అలవాట్లలోనికి మార్పు. From ignorance to wisdom. అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి మార్పు. From foolishness to wiseness. అవివేకములో నుండి తెలివిలోనికి మార్పు. From wickedness to righteousness. దుష్టత్వములో నుండి నీతిలోనికి మార్పు. From sinfulness to sinlessness. పాపములో నుండి పాపరహితమైన జీవితంలోకి మార్పు. From sickness to healthiness. అనారోగ్యము నుండి ఆరోగ్యములోకి మార్పు. From hell to heaven. నరకము నుండి పరలోకానికి మార్పు. Yes, the converting is more important. అందుకే ఈ మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Not the religious converting. ఇదేదో మతము మార్పు కాదు గాని the life should get convert. మరి జీవితము మారాల్సి ఉంది. The sinful man must become a holy person. పాపాత్ముడైన వ్యక్తి పవిత్రుడిగా మారాలి. Unrighteous man must become a righteous man. దుర్నీతిపరుడు నీతిమంతుడిగా మారాలి. A wicked man, cruel man should become a kind person, a good person. దుష్టుడైన వాడు క్రూరుడైన వాడు దయ కలిగిన మంచి వ్యక్తిగా మారిపోవాలి. If that happens all over the world, there will not be any wars. ప్రపంచమంతా ఆ విధంగా జరిగినట్లయితే ఎలాంటి యుద్ధాలు కూడా ఇక ఉండవు. That is what Jesus said, love everyone. అందుకే యేసయ్య అందరిని ప్రేమించమని చెప్పారు. Many people did many things, but only the love of Jesus is winning the world. అనేకులు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు కానీ యేసు ప్రేమ మాత్రమే లోకాన్ని జయించింది. Jesus never used this sword. యేసయ్య ఎప్పుడు కూడా ఖడ్గాన్ని కత్తిని వాడలేదు. Many people in the world, they use the sword, they use the knife. ఈ లోకములో అనేకులు కత్తి వాడారు, ఖడ్గాలు వాడారు. But Jesus used the love. కానీ యేసయ్య ప్రేమను వాడారు. Where can you find love? ఈ ప్రేమను ఎక్కడ కనుగొనగలం? Only through Jesus. యేసు ద్వారా మాత్రమే దొరుకుతుంది. Agape love. అగాపే ప్రేమ. Oh, it's a love which doesn't demand anything. He gives you everything. నీ వద్ద నుండి ఏది కూడా అది కోరదు గాని నీకే సమస్తమును ఇచ్చే ప్రేమ అది. You don't see any weapons in the hand of Jesus. యేసయ్య చేతిలో ఎలాంటి ఆయుధాలు కూడా ఉండడం నువ్వు ఎప్పుడు చూడవు. కానీ యేసయ్య చేతిలో గాయాలు నేను చూశాను. యేసయ్య చేతిలో గాయాలు ఉన్నాయి. నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. మన గాయాలు మాన్పడానికి, మన బాధలు తీసివేయడానికి మానవులు ఉపయోగించే ప్రతి ఆయుధము ఆయన మీద ఉపయోగించబడింది. మేకులతో ఆయన కొట్టారు, కొరడాలతో కొట్టబడ్డాడు, తల మీద ముళ్ళకిడితో కొట్టబడ్డాడు. అన్నీ భరించిన వాడు అందరికీ రక్షకుడుగా మారాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి చేతిలో ఆయుధాలు నువ్వు చూడవు. నిన్ను చంపే ఆయుధాలు ఆయన దగ్గర కనబడవు, కానీ నీవు నీ పాపముల ద్వారా నువ్వు పొడిచిన గాయాలు ఆయన దగ్గర కనబడతాయి. ఆయన నిన్ను బాగు చేయడానికి, నీ కొరకు సమస్తము చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో
a converting power. You are getting convert from evil to good. నీవు దుష్టత్వం నుండి మంచిలోనికి మార్పు చెందే గొప్ప శక్తి యేసయ్య నీకు The ఇస్తున్నాడు. second thing, the resurrection of Jesus. Through the resurrection of Jesus, it is a conquering power. God gives you conquer. You can overcome your sinful life. రెండవదిగా పునరుత్థానపు శక్తి ద్వారా దేవుడిచ్చేది నీకు జయించే శక్తిని, నీ పాప జీవితాన్ని జయించే You శక్తిని will దేవుడు. overcome your sinful life. నీ పాప జీవితాన్ని నీవు జయిస్తావు. You know, death could not hold Jesus. మరణము యేసును ఆపలేకపోయింది. యేసుని మరణము సమాధి ఆపలేకపోయింది. ప్రపంచంలో ఎంతో మంది అవతార పురుషులు, ఎంతో మంది గొప్పవారు, ఎంతో మంది పేరుగాంచిన వాళ్ళు, మహాత్ములు, వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. వారి మీద గౌరవం కలిగిన అనేకులు వెళ్ళి పూలు సమాధి మీద పెట్టి గౌరవించి వచ్చేస్తారు, భక్తిని ప్రదర్శించి వస్తారు. మరి యేసు ప్రభు బిడ్డలు ఏనాడు యేసు సమాధి వద్దకు వెళ్ళలేదు, పువ్వులు అక్కడ చల్లలేదు, సమాధి మీద కువత్తులు పెట్టలేదు. ఏమంటే యేసు ప్రభు బిడ్డలుగా మీరుంటూ కూడా కనీసం యేసు సమాధి వద్దకు వెళ్ళరేంటి? అక్కడికి వెళ్ళి పూజలు చేయరేంటి? అక్కడికి వెళ్ళి పూలు పెట్టరేంటి? యేసు ప్రభు అనే సమాధి దగ్గర నమస్కారాలు చేయరేంటి? కారణం ఏంటంటే మా యేసయ్య సమాధిలో లేడు. యేసయ్య సమాధిలో లేడు. ఆయన సమాధిని జయించి బయటికి వచ్చినాడు. చప్పట్లు కొట్టి మీకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన సమాధిలో లేడు. ఒకసారి మీరు చూస్తున్నారు స్క్రీన్లో. నేను ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు ప్రభు యొక్క సమాధి వద్దకు వెళ్ళి చూశాను, అక్కడ లేడు ప్రభు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడు. అది ప్రభు ఉంచినటువంటి గార్డెన్ టోమ్ అంటారు దాన్ని. ఆ స్థలంలో నేను నడుస్తున్నాను, సమాధి బయట నేను నిలబడి ఉన్నాను. మీరు చూస్తున్నారు. సమాధిలోకి కూడా వెళ్తాను కొద్ది క్షణాల్లో. ప్రభు నా లోపలే పెట్టారు, కానీ ప్రభు ఇప్పుడు అక్కడ లేడు. ఆయన తిరిగి లేచాడు. అది లోపల ఎలా ఉందో చూడండి. He is not here, for he is risen. ఆయన లేచాడు అని రాయబడింది. లోపల చూస్తే అది కూడా అలా ఉంటుంది, ఖాళీ ప్లేస్. నేను చూసి వచ్చాను, అక్కడ ప్రభు లేడు. ప్రభు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు ఎక్కడున్నాడు? నీ గుండెల్లో ఉండడానికి వచ్చేసాడు. నీ ముందు నిలబడి ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ కన్నీళ్ళు నేను తుడిచివేస్తాను, నీ బాధను నేను తొలగిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఆదుకుంటానని పిలుస్తున్నాడు. నీ ముందు యేసయ్య నిలిచి ఉన్నాడు. ఈరోజు ఆత్మస్వరూపిగా యేసయ్య ప్రతి ఒక్కరి ముందు నిలిచి ఉన్నాడు. మనం అంతా యెరూషలేము వెళ్తేనే రక్షణ అవసరంలా, మన ఇంటికే రక్షణ వచ్చింది. ప్రపంచంలో మతాల గురించి మీరు చదివినప్పుడు అన్ని మతాల్లో మనిషి దేవుని వెతుకుతూ ఉంటాడు. మ్యాన్ ఈజ్ సీకింగ్ ఫర్ గాడ్, మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని వెతుకుతూ ఉన్నాడు. బట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ, కానీ క్రైస్తత్వంలో మాత్రమే గాడ్ ఈజ్ సీకింగ్ మ్యాన్. దేవుడు మానవుని God is searching for people. దేవుడు ప్రజలను వెతుకుతూ God వచ్చాడు. is coming to people. దేవుడు ప్రజల వద్దకు వస్తున్నాడు. Whom do you want to serve? ఎవరు నువ్వు సేవించాలనుకుంటున్నావు? నిన్ను వెతికే దేవుణ్ణా, నువ్వు వెతుక్కునే దేవుణ్ణా? ఎవరు కావాలి నీకు? తల్లి బిడ్డ వేరైపోతే బిడ్డ ఎక్కడో ఆడుకుంటున్నా ఎవరు వెతుకుతారు బిడ్డని? తల్లి భోజనం కూడా పక్కన పడేసి నా బిడ్డేది, నా బిడ్డేది వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు వెతుక్కునేవారు కావాలా, నిన్ను వెతికే దేవుడు కావాలో నిర్ణయం తీసుకో, తీర్మానం చేసుకో. A God who is searching for you, he want to save you, he want to help you. You are lost but he want to come and give you life. నిన్ను వెతికే దేవుడు ఆయన నిన్ను రక్షించాలని, నిన్ను దీవించాలని, నువ్వు నశించిపోతున్నావు, అయితే నిన్ను వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. So he's giving you a converting power. మరి మార్పు చెందే శక్తిని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. And then next he will give you the power to conquer. తర్వాత జయించే శక్తిని నీకు యేసయ్య అనుగ్రహిస్తున్నాడు. The next thing God will give it to you, it is a conforming power. తర్వాత ఒక నిరీక్షణతో, నిశ్చయతతో కూడిన శక్తిని దేవుడు ఇస్తున్నాడు. Third point, he will give you conforming power. ఆయన ఒక నిశ్చయతతో కూడిన శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. Confirm that you are confirmed. When your ticket is confirmed, you are so happy in train. నీ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు, నిశ్చయిత అయినప్పుడు నువ్వు ప్రయాణంలో చాలా సంతోషంగా వెళ్తావు. So Jesus is giving a confirming power that I will save you, I will be with you, I will not forsake you. నిన్ను రక్షిస్తాను, నీతో ఉంటాను, నిన్ను విడువను అనేటువంటి ఒక నిశ్చయత, సమాధానంతో కూడినటువంటి శక్తిని I ఇస్తున్నాడు. will give you power over all the enemy. Luke chapter 10:19. లోక 10:19 ప్రకారంగా నీ శత్రువులందరిపై నీకు శత్రువుపై అధికారం నీకు ఇస్తున్నాను. James chapter 4:7, resist the devil, he will flee from you. యాకోబు 4:7 అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. Romans chapter 16, 19 and 20, that the head of the devil you shall bruise it in the name of Jesus. రోమ 16, 19, 20లో సాతాను అపవాదికి తలని మీరు చెదగొట్టబోతున్నారు, మీ పాదాల కింద చెదగొట్టిస్తాడు దేవుడు. Matthew chapter 28 verse 18 and 19, I got the power from in heaven on earth, the power is given to me, I'll give you authority to you. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో భూమి మీదను ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది కనుక అధికారం నేను మీకు ఇస్తున్నానని యేసయ్య అంటున్నాడు. Luke chapter 10 verse 1 to
10, Matthew 10, 1 to 10. లూకా 10 మొదటి నుంచి 10 వచనాలు, మత్తయి 10 మొదటి నుంచి 10 వచనాలు. Next, he is giving to all of us through the resurrection power. He is giving to us a strengthening power, a confirming power. తర్వాతగా యేసయ్య పునరుత్థానం ద్వారా మనకి ఇచ్చేటువంటి శక్తి ఏమనగా మనకు బలపరిచేటువంటి శక్తిని, ఒక నిశ్చయంతో కూడినటువంటి శక్తిని మనకు ఇస్తున్నారు. Any kind of bondage you are suffering with, నీవు ఎటువంటి బంధకాల్లో బాధింపబడుతూ ఉన్నా, maybe evil habits, ఎటువంటి దురలవాట్లలో, maybe drug habits, ఎటువంటి చెడు అలవాట్లలో, maybe all kinds of things in the world, ఈ లోకములో ప్రతి విధమైన బంధకాల్లో ఉన్నప్పటికీ, any bondage you are in, నీవు ఏ బంధకాల్లో ఉన్నావు, but he can break it. నీవు వాటిని బ్రద్దలు చేస్తాడు. He gives you strengthening power, నిన్ను బలపరిచే శక్తిని ఆయన ఇస్తున్నాడు. because the grave could not hold Jesus. ఎందుకంటే ఆ సమాధి కూడా యేసయ్యను అక్కడ ఆపలేకపోయింది. Many people in the world, great people, they went down to this burial ground. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా సమాధిలోనికి వారు వెళ్ళిపోయారు. They were buried. వారు సమాధి చేసేశారు. Death is holding them back. మరణము వారిని కింద పట్టుకుని ఉన్నది. Death could not hold Jesus. యేసయ్యను, మరణమైతే యేసయ్యను పట్టుకుని ఆపలేకపోయింది. He broke the chains of death and he came out. ఆ మరణము యొక్క సంఖ్యలను త్రగ్గొట్టి విరగొట్టి యేసయ్య బయటకు వచ్చాడు. Only one person who overcome the death, clap your hands and praise the Lord. ఒకే ఒక వ్యక్తి, ఆయన మాత్రమే మరణాన్ని జయించిన వ్యక్తి. చప్పట్లు కొట్టి యేసయ్యను మహింపరచండి. I am the beginning, I am the end. నేనే ఆది, నేనే అంతమై ఉన్నాను. I am the alpha and I am the omega. నేనే అల్ఫయు, నేనే ఒమేగాయు అయి ఉన్నాను అని చెప్పాడు. I am dead but I am still alive. నేను మృతుడనైతిని కానీ నేను సజీవుడనై ఉన్నాను. Rise from the dead. మరణం నుండి తిరిగి లేచారు. Hallelujah. హల్లెలూయా. When you are seeking the resurrection Jesus, the power of the Holy Spirit will be upon you. నువ్వు పునరుత్థానాన్ని యేసుని వెతుకుతున్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తి నీ పైకి దిగి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. You should believe that God's power is upon you. దేవుని శక్తి నీ పైన ఉన్నది అని నీవు నమ్మాలి. పోయి ఒకసారి ఆలోచన చేయండి. సమాధి అందరినీ బంధించింది, అవునా? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ 32వ ఏట చిన్న దోమకాటుకు జ్వరం పీడితుడై చనిపోతూ ఏడుస్తూ అన్నాడు, నా 2 చేతులు బయట పెట్టి ఊరేగించండి. అతి చిన్న వయసులో గ్రీక్ యువరాజు ప్రపంచాన్ని ఏలాడు, కానీ తన ఆత్మను రక్షించుకోలేకపోయాడు. తనతో ఏమీ తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు. వట్టి చేతులతోనే వెళ్తున్నాను, అన్నీ సంపాదించాను, ప్రపంచంలో డైమండ్స్ తెచ్చి బెడ్రూమ్ కట్టుకున్నాను, ప్యాలెస్ కట్టుకున్నాను, మరి అన్ని రకాల పాపాలు అనుభవించాను, అన్ని విధాలుగా తిరిగేవాడిని. ఒక విధమైన పచ్చి వ్యభిచారట, అన్ని రకాలైనటువంటి పాపంలో తిరిగినవాడు. ఇటువంటి వ్యక్తి చనిపోతున్నప్పుడు చిన్న దోమకాటుకు పూర్తిగా ప్రాణాన్ని కోల్పోతూ ఏడ్చాడు, బాధపడ్డాడు. నేను ఏమీ తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. అయితే తనకు తెలియదు పాపాన్ని తీసుకెళ్తాడన్న సంగతి. పాపాన్ని తీసుకెళ్ళాడు. పాపం పాతాళానికి లాక్కొని పోతుంది. కానీ అతను మారు మనసు పొందుంటే, క్రీస్తుని నమ్మి ఉంటే, రక్షకుడిని నమ్మి ఉంటే అది వేరే విషయం. అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ప్రభు తర్వాత వచ్చిన తరాలకే కాదు, ప్రభుకు ముందు చనిపోయిన తరాలన్నిటికీ ఉపయోగపడింది. చనిపోయిన వారు పాపం చేత పాతాళంలో బంధించబడి ఏడుస్తూ ఉంటే వారి పాపానికి అయ్యే ఖర్చు, శిక్ష, బాధ అంతా కూడా యేసు శిలువలో భరించి మరణించిన తర్వాత ఆయన పరదేశకి వెళ్ళినప్పుడు ఫస్ట్ హాల్ట్, ఆ తర్వాత నరకానికి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, మీ కొరకు నేను పాప శిక్షను నేను భరించాను, నేను పేమెంట్ చేశాను, మీరు బిల్లు కట్టకుండా ఇక్కడికి వచ్చి పడ్డారు, నేను బిల్లు కట్టాను అన్నట్టు అందరూ చదువుకున్నారు. అయ్యా బిల్లు కట్టారంట, మేమంతా వెళ్ళిపోవచ్చు అంటని. ప్రభు బిల్లు కట్టాడు, ఎక్కడ? సిలువలో పెయిడ్ చేశాడు, సమస్తాన్ని పే చేశాడు. వెంటనే ప్రభు కంటే ముందు చనిపోయిన తరాలన్నిటికీ విడుదల వచ్చింది. చెరను చెరగా ఆయన కొనిపోయాడు. తర్వాత ప్రభు తిరిగి లేచాడు 3వ దినంన. యేసు చనిపోగానే ఇద్దరు క్షణాల్లో జరిగిపోయింది ఆత్మలోకంలో. ప్రభు చనిపోయినప్పుడు భూకంపం కలగడం, సమాధులు తెరవబడడం, పరిశుద్ధులు లేవడం, 3 దినాలు పరిశుద్ధులు యెరూషలేం పట్టణంలో సంచరించారట. పరిశుద్ధులు తిరిగారు, సమాధులు తెరవబడ్డాయి. అదేవిధంగా ప్రభుని యేసు మేఘారుడి వస్తున్నప్పుడు యేసులో నిద్రించిన వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సమాధులు తెరవబడతాయి, భక్తులు తిరిగి లెగుస్తారు. యేసయ్య మేఘారుడి వస్తుండగా ముందు చనిపోయిన వారు ముందెళ్తారట. కాబట్టి సమాధుల్లో ఉన్న వాళ్ళు ముందెళ్తారు. బతికున్న వాళ్ళం, చర్చిలో ఉన్న వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, వాళ్ళ తర్వాతే మనకి, ముందు వాళ్ళకి. అయితే చనిపోయే ముందు క్రీస్తు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తులో ఉండి చనిపోతే ఓకే, క్రీస్తు వారుగా ఉంటే, క్రీస్తునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. లెట్స్ ప్రే. Lord, touch every one of us with the resurrection power in Jesus name. యేసు నామములో ప్రభువా ప్రతి ఒక్కరిని పునరుత్థానపు శక్తితో మీరు తాకండి, నింపమని అడుగుచున్నాం. Let your people receive the resurrection power of Jesus. నీ బిడ్డలందరూ పునరుత్థానపు యేసయ్య పునరుత్థానపు శక్తిని చూచుదురుగాక. First I need the power of God. దేవా నీ శక్తి నాకు కావాలి. I need the anointing of God. దేవుని అభిషేకం నాకు కావాలి. Come Holy Spirit. పరిశుద్ధాత్ముడా రమ్ము. Fill me Jesus. యేసు నన్ను నింపుము. Let me go after you. నేను నిన్నే నీ వెంబడి వస్తాను Not ప్రభువా. of the world. నేను లోకం వెంబడి వెళ్ళను. But after you Jesus. నీ వెంబడే వెళ్తాను తండ్రి. Teach me Father. నాకు నేర్పుము తండ్రి. How to pray. ఎలా
ప్రార్థించాలో, how to worship you, ఎలా నిన్ను how ఆరాధించాలో, to glorify you, ఎలా నిన్ను మహిమపరచాలో, how to magnify your name. నీ నామాన్ని ఎలా ఘనపరచాలో నాకు I need తెలుసు. your presence, my God. నీ సన్నిధి నాకు కావాలి నా I దేవా. need your anointing, my God. నీ అభిషేకం నాకు కావాలి నా దేవా. Bless me, Jesus. నన్ను వాడుకో యేసు. Use me, Father God. తండ్రి నన్ను వాడుకొనుము You తండ్రి. can pray that, Lord, give me a resurrection power of Jesus. ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా యేసయ్య పునరుత్థానపు శక్తి నాకు అనుగ్రహించండి అని Fill ప్రార్థించండి. me with the Holy Spirit, నీ Lord. పరిశుద్ధాత్మతో నింపుము ప్రభువా. Resurrection power is nothing but the Holy Spirit of God. పునరుత్థాన శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తియే. Anointing of God come upon your people. ప్రభువా దేవుని యొక్క శక్తి నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. The power of the Holy Spirit flow like a river in Jesus' name. పరిశుద్ధాత్మ శక్తి ఒక నది వలె యేసు నామములో ప్రవహించమని అడుగుచున్నాను. Touch them, Father. ప్రభువాని తాకండి తండ్రి. Anoint them, Jesus. అభిషేకించండి యేసు. Power of the Holy Spirit come. పరిశుద్ధాత్మ శక్తి దిగిరము. Change our lives, Lord. మా జీవితాలు మార్చు ప్రభువా. From evil to good. చెడు నుండి మంచికి, From unrighteousness to righteousness. దుర్నీతి నుండి నీతిలోనికి, From wickedness to goodness. దుష్టత్వంలో నుండి మంచితనములోకి Change everyone, Father. ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. Lord, my God, take away hardness in my life. ప్రభువా నా జీవితంలో ఉన్న కాఠిన్యాన్ని, కఠినత్వాన్ని తీసివేయండి. Let me be kind to all others. ప్రభువా ఇతరుల ఎడల దయ కలిగి ఉండడానికి సహాయం చేయండి. Teach me to show love to others. ఇతరుల ఎడల ప్రేమ చూపించడానికి సహాయం చేయండి. Teach me prayer life. ప్రార్థన జీవితం నాకు నేర్పండి. Give me prayer life. ప్రార్థన జీవితం దయచేయండి ప్రభువా. Heal me with your wounds. నీ గాయములతో నన్ను స్వస్థపరచండి. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రం. Resurrection Jesus, come and fill us with your power. పునరుత్థానుడైన యేసు నీవే నీ శక్తితో వచ్చి నింపమని అడుగుచున్నాం Give ప్రభువా. me overcoming power. జయించే శక్తినివ్వండి. Confirming power. నిశ్చయతతో కూడిన శక్తినివ్వండి. Thank you, Master. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.